నమస్తే అండి. నేను ఇందిర. వెల్కమ్ టు ద లివింగ్ గార్డెన్. ఈరోజు గార్డెన్లో చిన్న హార్వెస్ట్ ఉంది, చేసుకుందామా? వచ్చేయండి. ఫస్ట్ పొట్లకాయతో స్టార్ట్ చేద్దాము. ఈ టబ్లో పొట్లకాయ సీడ్స్ చాలా వేసానండి, కానీ ఎందుకో కానీ పొట్లకాయ రేటు జర్మినేషన్ చాలా తక్కువ అనిపిస్తుంది నాకు. ఇది చూడండి, ఇలా వేస్తే అలా నడుచుకుంటూ అలా తిన్నగా వెళ్ళిపోయేది, ఆ పై దాకా వెళ్ళిపోయింది. చాలాసార్లు తీసుకున్నాను హార్వెస్ట్, అయితే ఇప్పుడు మళ్ళీ వచ్చాయి, హార్వెస్ట్ చేసుకున్నాం ఇవాళ. ఇప్పుడు మనం ల్యాడర్తో హార్వెస్ట్ చేసుకోవాల్సిందేనండి. ఇంత పైకి ఎక్కాలంటే కష్టమే కదండి. సో చాలా పైకి ఉంది. అయ్యో అమ్మో, ఇది చిన్నగా ఉందండి, తర్వాత చేసుకుందాం. అటువైపు ఇంకోటి ఉన్నాయి, వెళ్దాం పదండి. ఇక్కడ ఒకటి ఉందండి. ఎంత పైకి ఉందో. పొట్లకాయ ఎదిగినప్పుడు కొంచెం స్టార్ట్ అవుతున్నప్పుడే కింద చిన్న రాయి కట్టాలండి, లేకపోతే ఇలా వంకర వంకర వచ్చేస్తుంది. కింద ఇక రాయి కట్టామనుకోండి స్ట్రైట్గా వస్తుంది. ఇక్కడ ఒక నేతి బీరకాయ ఉందండి, ఇది కూడా హార్వెస్ట్ చేసుకుందాం. వచ్చేసింది. ఇక్కడ బీరకాయ ఉందండి, బీరకాయ హార్వెస్ట్ చేసుకుందాం. ఇలా చూడండి, ఇలా చూపించమ్మా. చూడండి ఎంత పెద్దగా వచ్చింది, చూడండి కాయ లేతగా ఉంది. అమ్మో, భయం వేస్తుంది, పడతానే. రివర్స్. అమ్మ బాబాయ్, ఫైనలీ గాట్ ఇట్. ఇందులో బీరకాయ సీడ్స్ వేసానండి, కానీ కాకరకాయ కూడా వచ్చేసింది. కాకరకాయ నేను వేయలేదు, దాని అంతటా అదే వచ్చేసింది వాలంటరీగా. మనం కూరగాయలు తుక్కది వేస్తాం కదండి, సో అలా వచ్చేసింది అనమాట. ఇప్పుడు మనం దీన్ని, ఈ కూరగాయలు తుక్కు ఉంటుంది కదండి, నేను డైరెక్ట్గా వేసేస్తాను. పెద్ద పాదులకు వేసుకోవచ్చు, చిన్న పాదులకు అయితే వేయకూడదు. ఇలా కొంచెం గుల్ల చేసేసుకొని ఇలా చూడండి, డైరెక్ట్గా మొక్క కావాల్సిన పోషకాలన్నీ బనానా, పండిపోయిన బనానా అండి, ఇలా కూడా వేసేయచ్చు. ఇది పపాయ, ఆనియన్, ఇలా కూరగాయల తుక్కులు ఏముంటే అవి వేసేయచ్చండి. చిన్న మొక్కలకి అయితే వేయకూడదండి, వేస్తే ఏమవుతుందంటే ఆ మొక్కలు కక్కున రూట్ దగ్గరికి వెళ్ళి కులిపోయినాయి అనుకోండి. చిన్న మొక్కలకు వేయకూడదు, ఓన్లీ పెద్ద మొక్కలకే వేయాలి. ఇలా కొంచెం మట్టి ఇలా పైన వేసేసుకుంటే ఈ మొక్క కావాల్సిన పోషకాలన్నీ స్లోగా రిలీజ్ అయ్యి మొక్క కావాల్సిన పోషకాలన్నీ తీసుకుంటుందండి. పండ్ల మొక్కలకి ఇలా పాదులకి పెద్ద మొక్కలకే వేయాలి. ఇది మిగతా చెట్టుకి వేద్దామండి. ఇంకా ఇక్కడ కూడా పెట్టాను చూడండి, బీరకాయ చెట్టు మంచిగా పిందెలు పడుతున్నాయి. సగం పిందెలు మాత్రం పండిపోయి రాలిపోతుంటాయి. పండుగ కుట్టేస్తుంది, మనకు పండి పాపం రావు. చూడండి, ఇందులో కూడా కొంచెం వేసేస్తాను నేను. ఇది ఇందులో వేసేస్తాను. ఈ కూరగాయలు మొక్క తుక్కు ఇలా డైరెక్ట్గా వేస్తే దీంట్లో బోల్డ్ ఎన్పికే ఉంటుందండి. చక్కగా మొక్క తీసుకొని వీటికి కావాల్సిన పోషకాలు అన్నీ అందుతాయి అన్నమాట ఇలా వేయటం వలన. అలా ఉంటుంది, వెళ్దానండి. నేను ఇలాగ కవర్స్ కడుతున్నానండి, పండు ఈగ కుట్టకుండా కాపాడటం కోసం. ఈ కవర్ దానికి కడదాం పదండి. అక్కడ చిన్నవి వచ్చాయి కదండి 2 పిందెలు, ఈ కవర్ వాటికి కడదాం. చూడండి, ఇక్కడ పడ్డాయి చూడండి బీర పిందెలు. ఈ కవరు దీనికి వేసేద్దామండి, నేను హార్వెస్ట్ అయ్యాక వేస్తాను. టమాటాలు హార్వెస్ట్ చేసుకుందామండి. ఇవి కొంచెం పచ్చిగా ఉన్నాయి కానీ హార్వెస్ట్ చేసుకుందాం. పచ్చివి హార్వెస్ట్ చేసుకొని పచ్చడి చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి టమాటా పచ్చడి. ఇవి 2 తీసుకుందాం, ఇవి కొంచెం ఇంకా బాగా పచ్చిగా ఉన్నాయి, ఇవి వదిలేద్దాం. ఇక్కడ మిర్చి కూడా ఉంది, హార్వెస్ట్ చేస్తాను.
ఈ మిర్చి నాకు ఎందుకు అని సరిగ్గా రావండి. ఊరికి ఆకుముడత అది వస్తే మజ్జిగ స్ప్రే చేస్తుంటాను, కానీ ఇంకా బాగా ఇంట్రెస్ట్ తీసుకొని చెయ్యాలి వీటికి. ఆకుముడత అది వచ్చేస్తుంటుందండి. టమాటాలు ఇలా అయిపోతే వీటి కాల్షియం తక్కువ ఉన్నట్టు అర్థం అండి. ఒక్కోసారి మనం అలా చూసుకోకుండా వెళ్ళిపోతుంటాం, అప్పుడు చిన్నగా పెరుగుతాయి అన్నమాట. చెర్రీ టమాటాస్ కూడా ఉన్నాయి, ఇది కూడా హార్వెస్ట్ చేస్తాను. చెర్రీ టమాటాస్ కూడా మాకు బాగా వస్తాయండి, చాలా పుల్లగా ఉంటాయి. పప్పులో వేసుకున్నా ఏదైనా పచ్చళ్ళలో వేసుకున్నా చాలా టేస్ట్ ఉంటుంది చెర్రీ టమాటా. ఇవి కోసినా ఎన్ని అవ్వవు కానీ టేస్ట్ ఉంటుంది. ఇక్కడ టమాటాలు ఉన్నాయండి. ఈ టమాటాలు కూడా చాలా బాగుంటాయి, ఇవి టేస్ట్ బాగుంటాయి. ఇవి మా గార్డెన్లో రోజెస్ చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇది మంచి స్మెల్ వస్తుందండి, మంచి సువాసన. ఇవి తెల్ల వంకాయలండి. ఈ తెల్ల వంకాయల పేరేంటో నాకైతే తెలియదు, నేనైతే తెల్ల వంకాయలు అంటాను. ఇదైతే సీడ్స్ కుంచేసాను, పెద్దగా వచ్చింది. వీటి పేరేంటో తెలీదు, అంటే ఏమని పిలుస్తారు ఈ వంకాయల పేరు సరిగ్గా తెలియదు. నేనైతే తెల్ల వంకాయ అంటాను. గ్లాడియల్స్ అండి, గ్లాడియల్స్ ఫ్లవర్స్ కూరగాయ మొక్కల మధ్యలో పెట్టాము. అంటే ఈ టబ్ ఇక్కడ పెట్టాము ఖాళీ లేక, ఇందులో బాగా వచ్చింది చూడండి, కలర్ ఆరెంజ్. జాంకాయలు కూడా హార్వెస్ట్ చేసుకుందాం రండి. వీటికి కవర్లు కట్టేసాను, చెప్పాను కదా పిట్టలు అవి తింటాయని చెప్పి. సగం పిట్టలు ఎలాగ తింటాయండి వండితే. చాలా జాంకాయలు మాత్రం చాలా హార్వెస్ట్ చేసుకున్నామండి. ఇది కొంచెం పండితే బాగుంటుంది, ఇది వదిలేస్తాను. అక్కడ ఇంకో కాయ అండి. ఈ చెట్టుకి అయితే చాలా జాంకాయలు వచ్చాయి. ఇవి హార్వెస్ట్ అంతా అయిపోయాక ప్రూనింగ్ చేసాను చెట్టు అంతా, మళ్ళీ వస్తాయని. ఈరోజు హార్వెస్ట్ అండి. టమాటో, చెర్రీ టమాటో, పచ్చిమిర్చి, తెల్ల వంకాయ ఒకటి, ఈ కలర్ వంకాయ ఒకటి, నేతి బీరకాయ, జామకాయలు అండ్ పొట్లకాయలు, బీరకాయలు. టుడేస్ హార్వెస్ట్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.